ఈరోజు మనము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్కి రావడం జరిగింది, 14వ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం మన ముస్లిం వాళ్ళది సమాధులు లేవు, ఇక్కడ సమాధులకు స్థలం లేదు అని ఇంతవరకు నేను మీడియా ద్వారా మాట్లాడినాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం అసలు ఏంటి ఇది. చెప్పండి సార్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. యాకే జౌకా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? నేను 15 साल से रह रहा हूँ भैया. ఇక్కడ స్థలము అప్పుడు ఉండేనా? ఉన్నది. ఇప్పుడు ఎందుకు లేదు? तो ये सिंगरन वाला फिर ऐसा करके पूरा बुझाते हुए आता है. अब ये पूरा यहाँ कब्रस्तान नहीं है, क्या भी नहीं है यहाँ. और जल्द से जल्द यहाँ से निकलता हूँ बोल रहे फिर हमारे लिए फिर कहाँ तो जगह इंतजाम करने का कोशिश करिए आपका. అంటే మీరు అంటే మీకు తెలుగు రాదా? తెలుగు వస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని మీరు ఎక్కడ సమాధి చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ లేదు, పైకి లేని అందరు పోవాల్సి వస్తుంది, అంత దూరం పోవాల్సి వస్తుంది. దాని వలన అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంత అక్కడ కూడా బాగా టైట్ పొజిషన్లో ఉన్నది. మాకు ఇక్కడ చూపిస్తానని ఒప్పుకున్నారు ఈ లీడర్, ఏదైతే లీడర్ ఉన్నారో గెలిచిన వారు ఎవరైనా ఉన్నారో చూపించాలని మేము అందరినీ మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఇప్పటికీ మనకు సిన్నరి కాలనీ దగ్గరనే ఉంది కదా, అక్కడ మీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సమాధులు అన్నప్పుడు చుట్టూ గోడలు ఉంటాయి, గోడలకు ఒక దారి ఉంటుంది, ఆ వేలో పోయి అక్కడ సమాధి చేస్తారు నేను చూసినాను. ఇక్కడ మాత్రం అది లేదు. కారణం అదే విధంగా ఎక్కడ జాగా చూపించి మాకు కంపౌండ్ వాళ్ళు కానీ ఏదే కానీ మా పరిస్థితులు ఈద్గా కానీ దేవి కానీ అవన్నీ మాకు సమకూర్చాలని మేము వీడియో ద్వారా కోరుకుంటున్నాం. అంటే మీరు గత 10-30 ఎన్ని సంవత్సరాలు పోయారా మీరు ఇక్కడ ఈ ఏరియాలో? నేను ఈ ఏరియాలో ఉండబట్టి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ ఇంతవరకు ఏ సదుపాయం లేదు ఇక్కడ ఏ సదుపాయం లేదు, ఏం లేదు. దాని వల్లనే మేము అందరం కలిసి అనుకున్నది ఏంటంటే ఇక్కడ మాకు వేరే స్థలాన్ని చూపెట్టి మాకు ఈ బందోబస్తు కల్పిస్తారని వీడియో ద్వారా మేము అందరినీ కోరుచున్నాం. అంటే మీకు ఖచ్చితంగా స్థలం కావాలి, ఎందుకంటే ఇక్కడ స్థానికులు కాబట్టి. ఇక్కడ స్థానికులు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఏం లేదు, నిర్మాషంగా ఉన్నది. అక్కడ ఎవరు సింగరేణి వాళ్ళు అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ చేస్తున్నారు. అక్కడ చూసినట్లయితే ఒకటే సమాధి కనబడుతుంది నాకు. ముస్లింలలో మాత్రం ఎన్నో సమాధులు కనబడతాయి కానీ ఇక్కడ ఒకటే సమాధి. ముందు ఎలక్షన్స్ ముందు ఎవరు ఏం చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిల్చున్నారో వాళ్ళు మాకు ఒక హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చినారు? ఏమంటే ఇక్కడ కబ్రస్థాన్ కరెక్ట్ లేదు అని చెప్పి మేమే మస్జిద్ కమిటీ వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇప్పుడే గెలిచిరు కదా, మా ఈ మీడియా ద్వారా కొంచెం వాళ్ళకి తెలియజేయాలి. ఏమనగా ఈ కబ్రస్థాన్ ఒకటి దృష్టిలో పెట్టుకొని మాకు జాగా వేరే కాడ ఇప్పిస్తా అని చెప్పారు. ఎవరు వాళ్ళు? రాజిరెడ్డి సార్ కూడా చెప్పిండు, 19 డివిజన్ రాజిరెడ్డి సార్ చెప్పారు, మళ్ళా చక్రపాణి సార్ కూడా చెప్పాడు, మళ్ళా తిరుపతి అన్న కూడా చెప్పిండు, బత్తిని శ్రీనివాస్ చెప్పిండు. ఆ రోజు శంకర్ నాయక్ సార్ రాలేదు, కొద్దిగా వేరే పని మీద ఉండే. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైనా చనిపోతే మేము సంట్రకాండ్కి పట్టుకపోదామంటే అక్కడ జాగా లేదంటారు. అల్లూరుకి పోతేనేమో అల్లూరులో జాగా లేదంటారు. మేము ఇక్కడ నుంచి ఫోరింగ్ లైన్కి తీసుకుపోవడం అవుతుంది. ఎవరికైనా మన సంఘటన జరిగితే గోదావరికని ఫోరింగ్ లైన్ తీసుకుపోవడం, దాన్ని చేపట్టి మాకు బాగా ఇబ్బంది కూడా అవుతుంది. ఇక్కడ పూర్వీకులది మొత్తం సమాధులు అయితే వెళ్ళిపోయినాయి, ఇక్కడనే ఉండే. ఈ కాలువ చేయబట్టి వెళ్ళిపోయినాయి, అవి మొత్తం కాలువలో కలిసిపోయినాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకన్నా మా ఎదుటి తరాలకు, మా పిల్లల భవిష్యత్తులకు మాకు ఒకటి గుర్తింపు ఉండాలంటే మాకు జాగా ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మస్జిద్ కమిటీ తరఫున. అది దృష్టిలోకి తీసుకోవాలని చెప్పి కుమ్మని. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ముస్లిం సోదరులు మా మీడియా ద్వారా తెలిపింది ఏంటనగా గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ పూర్వీకులు ఇక్కడనే సమాధి చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ స్థలం లేకపోవడం వలన గోదావరికని తీసుకెళ్తున్నారట. అదే సిన్నరికాయని తీసుకెళ్తే అక్కడ వ్యక్తులు అక్కడ మాకు స్థలం లేదు, ఇక్కడ లేదు, మాకే లేదు, మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి అక్కడ మాకు పంపించడం జరుగుతుందట. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గెలిచిన కార్పొరేటర్లు 19 డివిజన్ రాజిరెడ్డి గారు కానీ, చక్రపాణి కానీ, శంకర్ నాయక్ కానీ వీళ్ళకు ఒక హామీ ఇచ్చినారట. మేము ఖచ్చితంగా మీకు ఒక స్థలం కల్పిస్తాం, మీరు ఇక్కడనే కర్మకాండ కానీ ఏదన్నా మీరు ఇక్కడ జరిపించుకోని అని చెప్పి వీళ్ళకి అన్నారట. వాళ్ళు ఈరోజు మనకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మీరు ఒకటిసారి ఏం చేసినా కానీ మనము తల్లి కడుపు నుంచి ఎంత సంతోషంగా వస్తామో భూతల్లి కడుపులో కూడా మనం అంత బాధగా పోతాం. ఆ బాధగా పోయినప్పుడు అన్న కనీసము దానం చేసిన తర్వాత అన్న ఒక 10 నిమిషాలు కూర్చోడానికి ఇక్కడ పల్లెలు కానీ సౌకర్యం కానీ ఏది లేదు. ఇవన్నీ కల్పించాలని నేను ఈరోజు మీడియా ద్వారా మిమ్మల్ని కోరడం జరిగింది. మీరు చూస్తూనే ఉండండి అప్డేట్స్. ఐఆర్ మీడియా శ్రీనివాస్.